అనబడినటువంటి ఒక ఆమె దేవుని యొక్క వాక్య గ్రంథములో కనపడుతుంది మనకి. నయోమి అనే పేరుకు అర్థం మధురం. నయోమి అంటే చెప్పాలి అందరూ. నయోమి అంటే మధురం అని అర్థం. నయోమి అనబడినటువంటి ఈ మధురమైనటువంటి ఈమె తన మధురమైన జీవితాన్ని తన చేతులారా పాడు చేసుకుంది. మధురమైన ఈ జీవితాన్ని తన చేతులారా పాడు చేసుకుంది నయోమి. మళ్ళీ చెప్తున్నా, నయోమి అనే పేరుకు అర్థం ఏంటమ్మా? గట్టి చెప్పాలా. నయోమి అనే పేరుకు అర్థం మధురం. తన మధురమైన జీవితాన్ని తన చేతులారా పాడు చేసుకుంది నయోమి. ఎలా పాడు చేసుకుంది? తన చేతులారా తాను తన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంది అంటే, నయోమి నివసిస్తున్నటువంటి ఊరు బెత్లెహేం. ఏ ఊరమ్మా? అందరూ చెప్పాలి. నయోమి నివసిస్తున్నటువంటి ప్రాంతం బెత్లెహేం. బెత్లెహేము అంటే రొట్టెల గల ఇల్లు అని అర్థం. దేవుని ఆశీర్వాదముతో నింపబడిన ప్రాంతం బెత్లెహేము. బెత్లెహేము అంటే దేవుని ఆశీర్వాదం, దేవుని కాపుదల ఉంది. దేవుని కాపుదల ఉంది బెత్లెహేములో. బెత్లెహేములో దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుని కృప ఉంది. బెత్లెహేములో దేవుని నీడ ఉంది. బెత్లెహేములో దేవుడు తోడై ఉన్నాడు. మరి ఆ బెత్లెహేమాన్ని విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళిందట, మోయాబు దేశానికి. మోయాబు దేశము ఎలాంటిదంటే, చూడ్డానికి సమృద్ధిగా ఉన్న, అన్ని దొరికిన, దేవుని కాపుదల లేని ప్రాంతం. సమృద్ధి ఉన్న, పచ్చగా ఉన్న, పచ్చదనం ఉన్న ఆ మోయాబు ప్రాంతంలో ఏం లేదు? గట్టి చెప్పాలా? దేవుని కాపుదల లేదు. బెత్లెహేములో కరువు ఉంది, కానీ దేవుని కాపుదల ఉంది. మోయాబు దేశంలో సమృద్ధిగా ఉంది, కానీ అక్కడ ఎవరి కాపుదల లేదు? దేవుని కాపుదల లేదు. వీళ్ళు ఎందుకు బెత్లెహేమాన్ని విడిచి వెళ్ళిపోయారు? దేవుని కాపుదల అయి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచి ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు అని ఆలోచన చేస్తే, బెత్లెహేములో కరువు వచ్చిందట. ఏమొచ్చింది? కరువు వచ్చింది. సరైన పంటలు లేవు, వర్షాలు లేవు, తినడానికి తిండి కూడా సరిగా దొరకలేనటువంటి పరిస్థితి. ఆ బెత్లెహేములో కరువు వచ్చినందుకు చాలామంది ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క కరువు కాలంలో ఇక్కడ ఉంటే మేము బ్రతకలేమనేసి బెత్లెహేం ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు పోయారనేసి మధురమైన జీవితం కలిగినటువంటి ఈమె కూడా, నయోమి కూడా, దేవుని ఆశీర్వాదం పొందుకున్న నయోమి కూడా, దేవుని కాపుదల పొందుకున్నటువంటి నయోమి కూడా, వాళ్ళు ఎవరో పోతున్నారనేసి వారిని చూసి ఈమె కూడా ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, బోలే యేసు మహారాజుకో. చాలాసార్లు మనం కూడా ఇలాంటి పనులు చేస్తాం, ఇలాంటి తప్పులు చేస్తాం. శ్రమలు ఎవరికి రావు చెప్పండి? మా తల్లే, మళ్ళీ చెప్తున్నాను నేను, శ్రమలు ఎవరికి రావు చెప్పండి? శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తాయి, కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి, ఇబ్బందులు ప్రతి ఒక్కరికి వస్తాయి, వేదనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి, శోధనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి.
కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుని పిల్లలైనటువంటి మనం ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకొని, దేవా, ఈ శ్రమలో నుండి, ఈ ఇబ్బందుల్లో నుండి, ఈ కష్టాలలో నుండి, ఈ క్లిష్ట పరిస్థితిలో నుండి మమ్మల్ని తప్పించండి ప్రభా, మమ్మల్ని రక్షించండి ప్రభా, మమ్మల్ని కాపాడండి ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఇప్పుడు శ్రమలు వచ్చాయి, శ్రమలు ఉన్నాయని మనకు తెలుసు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఏం చేయాలి? శ్రమలు వచ్చాయంటే శ్రమల్లో ప్రార్థన చేయాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. చాలాసార్లు మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం. చిన్న శ్రమలుగానే ఏదేదో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంటాం, ఏమేమో ఆలోచన చేస్తూ ఉంటాం. ఇంకా పిచ్చి వాళ్ళు కూడా చేసినట్లుగా చేస్తాం. కొన్ని సందర్భాల్లో మనమేం చేస్తామో మనకే తెలియనటువంటి పరిస్థితి మనకు కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని పిల్లలైనటువంటి వారట శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడతారు. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని పిల్లలు దేవుని మీద ఆధారపడాలి. దేవుని పాదాలు పట్టుకొని అడగాలి, దేవా, ఈ కష్టాన్ని నుండి మమ్మల్ని గడ్డెక్కించు, ఈ శ్రమల నుండి మమ్మల్ని తప్పించు, ఈ ఇబ్బందుల నుండి మమ్మల్ని తప్పించు అని దేవుని పాదాలు పట్టుకొని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? శ్రమలలో నుండి మనల్ని తప్పిస్తాడు. ఎక్కడి నుంచి తప్పిస్తాడు దేవుడు? శ్రమలలో నుండి తప్పిస్తాడు, ఇబ్బందుల్లో నుండి తప్పిస్తాడు. ఎందుకంటే కష్టకాలమున మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడు, ఇబ్బందుల కాలములో మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనకి కష్టం వచ్చిందంటే, మనకి ఇబ్బందులు వచ్చాయంటే, మనం శోధనలో ఉన్నామంటే, మనం దుఃఖాల్లో ఉన్నామంటే, మన దుఃఖాన్ని చూసి, మన కష్టాలను చూసి ఆయన చూచి ఊకుండే దేవుడు మాత్రం కానే కాదు. కష్టాలలో నుండి మనల్ని గడ్డెక్కించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు దేవుడు. చాలాసార్లు దేవుని పిల్లలు అని చెప్పుకున్నటువంటి వారు చాలామంది కష్టాలు రాగానే, శ్రమలు రాగానే తొందరపడి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి నిర్ణయమే నయోమి జీవితంలో కూడా జరిగింది. నయోమి కూడా అలాంటి నిర్ణయం తీసుకుంది. తొందరపడి భర్త దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ భర్తే వచ్చి అన్నాడేమో, నయోమి, మనం కష్టకాలంలో ఉన్నాం, శోధన కాలంలో ఉన్నాం, ఇక్కడ ఉంటే మనం బతకలేము, వేరే ప్రాంతానికి వెళ్ళి, మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ జీవిద్దాం అని ఒకవేళ ప్రార్థనా పరుడు కానటువంటి భర్త వచ్చి అన్న, ప్రార్థనా పరురాలైనటువంటి నయోమి ఇలా చెప్పాల్సిందే, ఏమండి, కష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చామని, ఆశీర్వదించబడినటువంటి ఈ ప్రాంతాన్ని వదిలేసి దేవుని కాపుదల లేనటువంటి ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలండి? దేవుణ్ణి అడగచ్చు కదా, మనము దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం అని ఉండొచ్చు కదా. అలా చైలా ఒకవేళ ఈమె, ఏమండి, ఇక్కడైతే మనం జీవించలేమని ఈమె తొందరపడి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయిందేమో. కానీ ఆమె తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని చేదుగా మార్చేసింది. ఎలా మార్చేసిందమ్మా? చేదుగా మార్చేసింది. మధురముగా ఉండే జీవితం చేదైపోయింది. మధురముగా ఉన్నటువంటి ఆ జీవితం చేదైపోయింది. ఎలా చేదైపోయింది? ఆ ప్రాంతాన్ని వదిలేసింది. ఆశీర్వదించబడినటువంటి దేవుని కాపుదలతో ఉన్నటువంటి బెత్లెహేమాన్ని విడిచిపెట్టింది. అందుకే లెక్కలేనన్ని శోధనలు తెచ్చుకుంది. వెళ్ళిందట ఆ ప్రాంతానికి. చదువుదాం రండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్య అయిన తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముడుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కీలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. ఎక్కడికి వెళ్ళి కాపురం ఉన్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి? మోయాబు దేశం. వీళ్ళు కాపురం ఉండవలసిన ప్రాంతం ఏది? బెత్లెహేము.
బెత్లెహేములో ఉన్నటువంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారట? ఇప్పుడు మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబులో ఏముంది? దేవుని కాపుదల లేదు. దేవుని కాపుదల లేని ఆ ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. ఏమయ్యాడమ్మా? ఎందుకు? అక్కడేం లేదు, కాపుదల లేదు. దేవుని పిల్లలకి దేవుని కాపుదల ఉన్న చోట ఏ శోధన రాదు. దేవుని కాపుదల ఉన్న చోట ఏ కష్టాలు రావు. ఎప్పుడైతే కాపుదలను వదిలేసి, మళ్ళీ చెప్తున్నా, కాపుదలను వదిలేసి ఆశీర్వాదము లేని మోయాబు దేశానికి వెళ్ళినో వెంటనే భర్త చనిపోయాడు. భర్తను కోల్పోయింది ఆమె. భర్తను చనిపోగానే ఆమె విధవరాలైపోయింది. కొడుకులకు కూడా పెళ్లి వయసు వచ్చారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఆ ప్రాంతం వాళ్ళు మా పిల్లని ఇస్తామంటే ఆమె అనుకుందేమో, ఎంత చక్కని వాళ్ళు ఈ ప్రాంతం, మా పిల్లని ఇస్తాం అంటూ ఉన్నారనేసి లెక్కకి ఆ పిల్లల్ని చేసుకోరాదు. వాళ్ళు అన్య ప్రజలు, వాళ్ళు ఆ బిడ్డల్ని చేసుకోరాదు. కానీ తన కొడుకుల కోసం 2 కోడల్ని తెచ్చుకుంది. ఓర్పా, ఇంకో పేరు రూతు. పెళ్లి చేసింది. పెళ్లి చేసిన 10 సంవత్సరాలకే 2 కొడుకులు చచ్చిపోయారట. ఫస్ట్ ఎవరు చనిపోయారు చెప్పండి? నయోమి భర్త చనిపోయిన వెంటనే విధవరాలిగా ఉన్నటువంటి ఆమె కొడుకులకు పెళ్లి చేసింది. 10 సంవత్సరాలు కాపురం ఉన్న తర్వాత, 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొడుకులు కూడా చనిపోయారు. నెత్తిగాలింది ఆమెకి. అర్థమైంది, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, నేను ఆశీర్వదించబడిన ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చా. అందుకే ఈ కష్టాలు నాకు వచ్చాయి. ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి, ఎందుకు ఈ ఇబ్బందులు వచ్చాయంటే, ఆశీర్వదించబడినటువంటి ఆ దేవుని కాపుదల ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని వదిలేసి నా సొంత నిర్ణయముతో, నా సొంత ఆలోచనతో నేను వచ్చా. అందుకే ఈ శ్రమలు నాకు వచ్చాయి. నిజమే ప్రియులారా, దేవుని కాపుదల ఉన్న ప్లేసులో సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది. దేవుని కృప ఎక్కడ ఉంటుందో అక్కడ కన్నీళ్లు ఉండవు. దేవుని కృప ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళు ఏ దుఃఖములో పడరు. దేవుని కాపుదల లేని ప్రాంతంలో లెక్కలేని కష్టాలు ఉంటాయి, లెక్కలేని శ్రమలు ఉంటాయి, లెక్కలేని శోధనలు వస్తాయి. ఎందుకంటే దేవుని కాపుదల ఉండదు. సాతాను రాజ్యంలో ఉన్నప్పుడు సాతానుగాడు ఎన్ని కష్టాలైనా పెడతాడు. అనుకుంది, నెత్తిగాలిపోయింది, బుద్ధి వచ్చిందేమప్పుడు. ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి నాకి, ఎందుకు ఈ ఇబ్బందులు వచ్చాయి, ఎందుకు ఇలాంటి దుఃఖం కలిగింది నాకు, మా కుటుంబంలో మొగదిక్కు లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు మొగదిక్కును కోల్పోయాం మేము? ఆశీర్వదించబడిన ప్రాంతాన్ని వదిలేసి మేము వచ్చాం. మళ్ళీ చెప్పండి, ఆశీర్వదించబడిన ప్రాంతం, దీవించబడిన ప్రాంతం, దేవుని కాపుదల ఉండినటువంటి ప్రాంతాన్ని వదిలేసి వచ్చాం. అందుకే ఈ శోధనలు మాకు వచ్చాయి, ఈ కష్టాలు మాకు వచ్చాయి. మేము దేవుని కాపుదలను, దేవుని హస్తాల్లో ఉండవలసిన మేము, దేవుని రెక్కల క్రింద నివసించవలసినటువంటి మేము దేవుని కాపుదల విడిచి వచ్చాం. అందుకే రాబందుల చేతికి చిక్కాం, అపవాది చేతికి చిక్కాం. అందుకే నా సమస్తాన్ని నేను కోల్పోయాను అని అనుకుంది, బుద్ధి తెచ్చుకుంది. అంటుంది, తల్లి ఆ 2 కోడళ్ళు పిలుచుకొని, నా కుమార్తెలారా, ఇక నేను ముసలిదాన్ని, నాకు తప్పు తెలిసిపోయింది. ఆశీర్వదించబడినటువంటి ప్రాంతాన్ని వదిలేసి
దేవుని కాపుదల ఉన్నటువంటి ఆ ప్లేస్ను వదిలేసి ఇక్కడికి వచ్చాను. నా భర్తను కోల్పోయాను, నా 2 కొడుకులను కోల్పోయాను. ఇక ఇక్కడ ఉండాలి అనిపించట్లేదు నాకు. ఈ శాపకరమైనటువంటి ఈ జీవితంలో నుండి నాకు విడుదల కావాలనే ఆశ ఉంది. ఇలాంటి పరిస్థితి నాకొద్దు. ఈ ప్రాంతాన్ని వదిలేసి నేను వెళ్ళాలి. నేను పోతా. ఎక్కడి నుంచి అయితే వచ్చానో, ఏ ఆశీర్వాదం అనే ఆ ఇల్లును, ఏ రొట్టెల గల ఇల్లును విడిచిపెట్టి వచ్చాను, మరలా నన్ను అక్కడికి వెళ్తా. మీరేం చేస్తారంటే, మీరు వయస్సులో ఉన్నారు, ఇంకా మీరేం వృద్ధాపంలోనికి రాలేదు. ఇక మీరేం చేస్తారు? మీ పుట్టింటికి వెళ్ళి 2వ పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా ఉండండి. నా దారి నన్ను వెళ్ళిపోతానన్న నయోమి అన్న మాట ఇది. నయోమి అన్న మాట ఏంటమ్మా? మీకు వయస్సు ఉంది, మీరు పుట్టింటికి వెళ్ళి ఏం చేయాలి? ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉంటే మీరు బ్రతకరు, నేను కూడా బతకను. నాకు అర్థమైంది. అందుకే ఈ యొక్క జీవితం నాకొద్దు. ఇక్కడ ఎన్ని ఉన్నా నాకు అవసరం లేదు. నాకు నా దేవుడే కావాలనుకుంది. దేవుడు ఉండే ప్రాంతానికి రావాలని సిద్ధ మనసు కలిగి ఉంది. రావాలని గంటలు కట్టింది. మీరు పోండి అని చెప్పింది. కానీ ఓర్ప ఏం చేసిందంటే, ఆమెను ఏం చేసిందమ్మా? హత్తుకుని ముద్దు పెట్టి టటా బై బై అని వెళ్ళిపోయింది. హత్తుకొని ముద్దు పెట్టి టాటా అని చెప్పి వెళ్ళిపోయింది. రూత్ ఏం చేసింది చెప్పండి? రూత్ ఏం చేసింది? అత్తా, నీ దేవుడు ఏమై ఉన్నాడో నాకు తెలిసిపోయింది. ఈ లోకములో ఉన్న దేవుళ్ళ కంటే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు నాకు అర్థమైంది. నీవు ఎక్కడైతే ఉంటావో అక్కడ నేను ఉంటా. నువ్వు ఏదైతే తింటావో అదే నేను తింటా. నీవు ఏ దేవుడినైతే పూజిస్తావో అదే దేవుడు నా దేవుడై ఉన్నాడు. దయచేసి నన్ను విడిచిపో అని మాత్రం చెప్పద్దు. ఆ దేవుని సాక్షి చెప్తున్నా, ఆ మాట మాత్రం నువ్వు పలకవద్దు. ఎందుకంటే నువ్వు వృద్ధాపములో ఉన్నావు. నీ దగ్గర నేను చాలా నేర్చుకున్నా. నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆ గొప్పతనము గురించి నువ్వు చెప్తూ ఉంటే, ఆ దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుడికి ప్రార్థన చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ దేవుని కోసమే పౌరుషము కలిగి బ్రతకాలని నాకు అర్థమైంది. అందుకే ఆ దేవుని దగ్గరికి నేను వస్తాను, కానీ నీ వెంటే వస్తాను, కానీ నేను మాత్రం నా ఇంటికి వెళ్ళను. నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇలాంటి కోడన్లు కనిపిస్తారు మనకి. అత్తను ప్రేమించే కోడన్లు, అత్తను గౌరవించే కోడన్లు, అత్త చెప్పినట్లుగా క్రమం ప్రకారం జాగ్రత్తగా వినే కోడన్లు కనిపిస్తారా? అత్తని ఎదురు తన్నే కోడన్లు కనిపిస్తారు మనకి. లైవ్లో వింటున్నటువంటి మీకు కూడా అంతే కదా? అత్తని ఎదురు తన్నే వాళ్ళ మీరు? కూర్చున్న బిడ్డలేం కాదు. ఒకవేళ మీరైతే కామెంట్ చేయండి. రూతమ్మ అత్తను ప్రేమించింది. రూతమ్మ అత్తను వెంబడించింది. ఈరోజు అత్తను ప్రేమించే స్త్రీలా కాదా మీరు? చెప్పాలి. ప్రేమిస్తున్నారు మీ అత్తని? నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అత్త గయ్యాలి అయినా ప్రేమించండి. మీ అత్త మిమ్మల్ని సరిగా చూసుకోకపోయినా
ప్రేమించండి. నీ ప్రేమను బట్టే, నువ్వు చూపించే ఆ ప్రేమ ద్వారానే మీ అత్త నీకు దగ్గర కావాలి. గట్టిగా చెప్పలు కొడతాం. నువ్వు చూపించే ఆ ప్రేమను బట్టే మీ అత్త నీ పార్టీ కావాలా. నా కోడల్ ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏ రోజు కూడా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఎంత చక్కగా పని చేసుకుని పోతుందో తెలుసా. అది నా కోడలంటే అనే సాక్ష్యం తెచ్చుకునే కోడళ్ళుగా కావాలి. అత్తలో, కోడన్లో ఉన్నారు ఇక్కడ, అయితే జాగ్రత్త. దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు రూతు జీవితంలో ఏ రీతిగా మార్పులు వచ్చాయో, ఒకవేళ ఇంతవరకు నువ్వు అత్తని గౌరవించలేని దానివైతే, నీ కోడన్లను ప్రేమించలేని దానివైతే ఇప్పుడైనా ప్రేమించు. అర్థమవుతుందమ్మా? రూతమ్మ హత్తుకొని ముద్దు పెట్టి, అత్తా నేను నీతోనే ఉంటా, నాకు నువ్వే కావాలా. కొత్త మొగుడు నానేం చేతు నిన్ను విడిచిపెట్టి నీ ప్రేమను కాదని, నీకంటే ఆ దేవుని ప్రేమను కాదని నేనెట్లా వెళ్ళగలను? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. వద్దమ్మా, నువ్వు వద్దు, నేను వెళ్ళిపోతా. మధురముగా అయినటువంటి నా జీవితాన్ని చేదుగా మార్చేసుకున్నా, పాడు చేసుకున్న నా చేతులారా నేనే. అక్కడే ఉండి ప్రభు పాదాలు పట్టుకొని అడిగింటే దేవుడు నన్ను క్షమించి హెచ్చిస్తున్నేమో. నా ఒక్క ప్రార్థన వల్ల ఆ కష్టాలలో నుండి బయటికి తప్పించేవాడేమో. నేను తప్పు చేశా, వద్దు, నువ్వు నా ప్లేస్కి రాకూడదు, వద్దు అని చెప్పినా, బలవంతం చేసినా, బలవంతంగా అత్త వెంబడి వెళ్ళిందే కానీ ఇంటికి మాత్రం పోలా. పోయిందా? పోలేదు, వెళ్ళింది. గొంట్లు మోసుకొని, ముఖమంతా చిన్నగైపోయి, కండ్లు లోపలికి వెళ్ళిపోయి, బక్కగైపోయి, ఆ యొక్క గంటలు మోసుకొని వెళ్తూ ఉంటే అక్కడి నుంచి వచ్చినప్పుడు చాలా దిట్టంగా బాగుండేది ఆమె. కానీ ఇప్పటి నుంచి వెళ్ళేటప్పుడు అంత ఏడుస్తూ, దుఃఖముతో, వేదనతో అక్కడికి వెళ్తూ ఉంటే ఎవ్వరు చాలామంది ఆమెను సరిగ్గా గుర్తుపట్టలేదంట. ఈమె మన నయోమి తీరు కనపడుతుంది కదా, ఈమె ఎందుకు ఇలా అయిపోయింది ఈమె? అయ్యో ఎంత బాగుండి ఈమె, అయ్యయ్యో పాపం అంత చిక్కిపోయింది, బక్కగైపోయింది, ఎముకలన్నీ తేలిపోయాయి, ఎందుకు ఇలా అయిపోయింది, కండ్లన్నీ లోపలికి పోయాయి, ఎందుకు ఇలా జరిగింది అని వచ్చి అడుగుతూ ఉంటే వాళ్ళ తంటుంది, అమ్మా దయచేసి నన్ను నయోమి అని పిలవద్దండి, నేను మధురమైన దానినే, నా దేవుడు నన్ను మధురముగానే పెట్టాడు, కానీ నా దేవుని మాట వినకుండా నా దేవునికి నేను దూరం అయిపోయాను, ఇప్పుడు చేదై వచ్చా. ఎలా అయి వచ్చాను? నేను చేదుగా మారిపోయాను. మధురమైన నా జీవితాన్ని చేదుగా నా ఎంతట నేనే మార్చుకున్నా. అందుకే నా పేరు మారా అని పిలవండి, మధురం అని పిలవద్దండి. నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. మారా అంటే చేదు, చేదు జీవితం, తీయనైన జీవితం పోయింది, చేదు జీవితం, చేదు అనుభవాలు నా జీవితంలోనికి వచ్చాయి. ఇలాంటి జీవితంలో విసికి వేసారిపోయే జీవితం నీదేమో, నాది కూడా అట్లే ఉంది. మధురమైన నా జీవితాన్ని చేదుగా నా ఎంతట నేనే మార్చుకున్నాను అని నువ్వు అంటున్నట్లయితే ఖచ్చితంగా నయోమి ఎట్లయితే ప్రభు పాదాల దగ్గరికి తప్పు తెలుసుకొని ప్రభు పాదాల దగ్గరికి మరలా వచ్చిందో, ఆ రీతిగానే నువ్వు కూడా ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఖచ్చితంగా చేదు లాంటి నీ జీవితాన్ని కూడా మధురంగా మార్చగలడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చేదు అనుభవాలలో నుండి, కష్టకరమైనటువంటి పరిస్థితిలో నుండి
శ్రేష్టమైన పరిస్థితిలోనికి దేవుడు తీసుకొని రాగలడు మిమ్మల్ని. అలా మీరు కావాలంటే ఖచ్చితంగా ప్రభువు పాదాలు పట్టుకొని అడగవలసినదే. దేవా, నా జీవితం చేదైపోయింది. నయోమి జీవితం ఏ రీతిగా చేదైపోయిందో నా జీవితం అలానే నీ మాటను కాదని, నీ ప్రేమను కాదని, నీ మంచితనాన్ని కాదని, నీ సన్నిధిని విడిచి నేను కూడా చేదుగా మార్చుకున్నాను నా జీవితాన్ని. ఇప్పుడు నన్ను మధురంగా మార్చుతామని మరలా నీ పాదాల దగ్గరికి వచ్చా. దేవా, నాకు మధురమైన జీవితాన్ని ఇవ్వండి అంటే దేవుడు మధురమైన జీవితాన్ని ఇవ్వలేడా? ఎట్టి చెప్పండి, ఇస్తాడు. అత్త వెంబడి వచ్చిన ఆ రూతమ్మ జీవితం ఎలా అయిపోయిందో తెలుసా? రూతమ్మ కడుపులో నుండే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించేటట్లుగా ఆమె ఆ గోత్రములో నుండే బోయాజు గోత్రములో నుండే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించేటట్లుగా ఆమె జీవితం ఆశీర్వదించబడింది. చేదు అనుభవాలు పోయాయి, నూతన జీవితం ఆమె జీవితంలో కలిగింది. ఈరోజు చేదు అనుభవాలు కలిగి ఉన్నటువంటి నీవు, అనేక కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఆటంకాల్లో ఉన్నటువంటి నీవు ఒక్కసారి ప్రభు పాదాల దగ్గరికి రా. దేవా, నా జీవితాన్ని గొప్ప చేయండి. దేవుని పాదాల దగ్గరికి వస్తే దేవుడు ఎప్పుడు మిమ్మల్ని త్రోసి వేస్తాడా? ఏమో తెలుసో తెలియకో, నిజం చెప్తున్నా, సాధ్యమైనంత వరకు మనం తప్పులు తెలిసే చేస్తాం. చిన్న పిల్లలం కాదు మనం, తెలియకుండా చేశారని నీకు తెలిసే చేస్తాం. తెలిసి చేసావు కాబట్టి కండిషన్గా దేవుని దగ్గర అదే చెప్పు. దేవా, నేను తెలిసే తప్పు చేశాను. దేవా, నన్ను మన్నించయ్యా. నాకు ఆ జీవితం వద్దు ప్రభా, ఆ చేదుకరమైనటువంటి ఆ జీవితం నాకు వద్దు ప్రభా, నాకు శ్రేష్టమైన జీవితం కావాలి ప్రభా అని మనం నిజంగా మనం చేసినటువంటి తప్పుని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని విడిచిపెడతామంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని మరలా చేదు అనుభవాన్ని తీసేసి మధురమైన జీవితంలోనికి, మధురమైన అనుభవంలోనికి తీసుకుని వస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. బులేసు మరాచుకో. చెప్పండి, మీకు ఎలాంటి జీవితం కావాలి? మధురమైన జీవితమా, చేదుకరమైన జీవితమా? నయోమి జీవితం ఫస్ట్ మధురముగానే ఉండేది. ఎప్పుడు చేదుగా అయిపోయింది ఆమె జీవితం? ఆశీర్వదించబడిన ఆ ప్రాంతాన్ని వదిలేసి, కాపుదల ఉండే ఆ ప్లేస్ను వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. ఎన్ని తిప్పులు తెచ్చుకుంది, ఎన్ని కష్టాలు తెచ్చుకుంది. కొడుకుల్ని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. చేదు అనుభవాలు ఆమె జీవితంలోనికి వచ్చాయి. ప్రభు అంటున్నాడు మీతో, బిడ్డలారా, మీరు ఏ తప్పిపోయినటువంటి వారు అయ్యున్నా నా ఇద్దరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. మీరు ఏ శ్రమల్లో ఉన్నారో, ఏ ఇబ్బందులు ఉన్నారో నాకు తెలుసు. ఆ అనుభవాల్లో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చేది నేనే. మధురమైన జీవితాన్ని నేను ఇస్తా. మీరు మారండి, మారు మనసు పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీరు గొప్పగా తయారు కాండి, నేను మిమ్మల్ని గొప్ప వాళ్ళగా చేస్తానంటున్నాడు. మరి ఇప్పుడైనా ఆ గొప్ప దేవుని దగ్గరికి వద్దామా వద్దా? చెప్పండి. చేదు జీవితం కావాలా? చేదు జీవితమా, మధురమైన జీవితమా? ఎంతమందికి మధురమైన జీవితం కావాలో చేతుల పైకి ఎత్తండి. మధురమైన జీవితం కావాలంటే నయోమి అక్కడే ఉందా, మరలా వచ్చిందా? యాటికి వచ్చింది? బెత్లెహేం. బెత్లెహేం అంటే దేవుని కాపుదలతో నిండియున్న ప్రాంతం, రొట్టెల గల ఇల్లు అని అర్థం. సమృద్ధి ఉంది అక్కడ, దేవుని కాపుదల, దేవుని కృప ఉంది బెత్లెహేములో. కృపను విడిచి వెళ్ళిపోయింది ఆమె, కష్టాలు తెచ్చుకుంది. మరలా కృప దగ్గరకు వచ్చింది, ఆశీర్వదించబడింది. గట్టిగా చప్పట్లు కొడదాం. రూతమ్మ బోయాజును చేసుకున్న తర్వాత రూతమ్మకి కొడుకు పుట్టాడంట. ఆ కొడుకుని ఆడించే దాది అయింది, అవ్వ అయిపోయింది. మళ్ళీ గట్టిగా చప్పట్లు కొడదాం. అలా ఆశీర్వదించాడు దేవుడు.
అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును. అలా ఆశీర్వదించాడు, లాలించేటట్లుగా. రూతమ్మ కుమారుణ్ణి మరలా ఎత్తుకొని లాలించేటట్లుగా, ఆడించేటట్లుగా, ఆడుకునేటట్లుగా దేవుడు మరలా చేదుకరమైనటువంటి జీవితాన్ని మధురమైన జీవితంగా మార్చేశాడు. ఈరోజు నీ జీవితాన్ని అలా చేయాలనుకుంటున్నాడు, నిన్ను కూడా అలా చేయాలనుకుంటున్నాడు, నిన్ను కూడా అలా మార్చాలనుకుంటున్నాడు దేవుడు. మరి అలాంటి మార్పు కలిగిన ఆ జీవితం నీకు కావాలా? చేదుకరమైనటువంటి జీవితంలోనే నువ్వు ఉంటావా? మళ్ళీ చెప్తున్నాను, తెలిసిపోయిందామే లెక్కకి ఆమె ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఎందుకు ఆ కరువు వచ్చిందంటే అక్కడ చదవండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. 21:25 చదవండి. ఎందుకు బెత్లెహేమానికి కరువు వచ్చిందంటే 25, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళంతా. ఎవరికి ఇష్టపడితే, దేవుడు అంటే భయం లేదు, లెక్క లేదు, న్యాయాధిపతులు అంటే లెక్క లేదు, ఎవరికి ఇష్టపడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా జీవించి, ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఈ రకమైనటువంటి క్రమము లేని జీవితాన్ని జీవిస్తుంటే దేవునికి కోపం వచ్చింది. దేవుడు కోపపడి శ్రమలు పెట్టాడు, అంటే కరువుని తీసుకొని వచ్చాడు వాళ్ళ జీవితంలోనికి. ఒకవేళ వీళ్ళు ఇలా కాకుండా దేవునికి ఇష్టమైనట్లుగా, దేవునికి నచ్చినట్లుగా, దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని అతన్ని ఎట్లయితే నడిపిస్తాడో అట్లా నడిచింటే ఈ శ్రమలు వచ్చేవే కాదు. ఈ శ్రమలు రావడానికి కారణం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నడిచారు, అందుకే కరువు వచ్చింది వాళ్ళ జీవితంలో. మరి ఈమె ప్రార్థన పరురాలే కదా నయోమి, దేవుడంటే భయము కలిగినటువంటి ఆమె కదా, దేవుడంటే భక్తి కలిగినటువంటి ఆమె కదా. ఇవేం చేయాలి? దేవా వాళ్ళ పాపమును బట్టి క్షమించు దేవా, వాళ్ళ పాపాలు క్షమించు, నా ప్రజల పాపాలని క్షమించని కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసినటువంటి ఆమె ప్రార్థన చెయ్యకుండా ఎక్కడికి పారిపోయింది చెప్పండి? కష్టాలు వచ్చాయి, కష్టాల్లో ప్రార్థన పరులు ఏం చేయాలి చెప్పండి? పాపులు ఎక్కువైతే ప్రార్థన పరులు ఒక్కరున్నా ఆ పాపుల కోసం ప్రార్థన చేయాలి. దేవా వారిని మార్చండి, దేవా వారి జీవితాన్ని సరిచేయండి అని ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీళ్లు గార్చాల. అది కాకుండా నేను కూడా ఎవరు పడితే ఎవరు ఎట్లన్నా కానీ అని విడిచిపెట్టావంటే ఇంకా ఎక్కువ వస్తాయి శ్రమలు. ఈమె ప్రార్థన చేయకుండా తొందరపడి నిర్ణయం తీసుకుంది, దూర ప్రాంతానికి వెళ్ళింది. ఆశీర్వాదం లేని ఆ ప్రాంతానికి వెళ్ళి ఎన్ని నష్టాలు తెచ్చుకుంది. కొడుకులను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. ఆమె కూడా ఏడ్చుకుంటూ చేదై మరలా అక్కడే ఉంటే ఆమె కూడా పోయేదేమో, కానీ ఆమె ఏం చేసింది? తప్పును తెలుసుకుంది. నాది తప్పే, ఇక్కడ ఉంటే నేను కూడా పోతా, ఇక్కడ వద్దురా బాబు, ఈ ఊరికి దండం, ఈ దేశానికి దండం, నా ప్రాంతానికి నేను వెళ్ళి బ్రతుకుతానురా, నా దేవుని కాపుదల ఉంది నా ప్రాంతంలో, నా దేవుని దగ్గరికి వెళ్దామనేసి మరలా యేసయ్య రెక్కల కిందకు వచ్చి చేరుకుంది. యేసయ్య రెక్కల కింద చేర్చుకుంటే ఏ సాతాను శక్తులు చేతిలో మనం పడము. యేసయ్య రెక్కల కింద ఎవరైతే వచ్చి చేరుకుంటారో వాళ్ళ పైన ఏ సాతాను శక్తులు దాడి చెయ్యం. కోడి కింద పిల్లలు ఉన్నంతసేపు ఏ గద్ద ఏ పిల్లి దాడి చేయలేదు, కానీ ఎప్పుడు దాడి చేస్తుంది చెప్పండి? రెక్కల క్రింద నుంచి కొంచెం దూరం వెళ్ళి మేత కోసం వేస్తూ ఉంటే ఆ పైన తిరుగుతున్నటువంటి ఆ గద్ద తల్లి యాడుందని చూస్తుంది. ఫస్ట్ తల్లి దగ్గర ఉంటే తినేదు, తల్లి దూరం ఉందని గమనించి వెంటనే చముక్కనేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కొకొక్క కన్న ప్రయోజనం లేదు, ఎందుకంటే రెక్కల క్రింద నుంచి వీడిపోయాయి, గద్ద నోటిలో పడ్డాయి. ఈరోజు మీ జీవితంలో కూడా అంతే. యేసయ్య రెక్కల క్రింద ఉన్నంతసేపు ఏ సాతాను శక్తులు దాడి చేయలేవు, ఏ కష్టాలు మీ మీదికి రాలేవు. కొన్ని సందర్భాల్లో దేవుని పిల్లలమైనటువంటి మనకు కూడా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే దేవుడు నిన్ను విలువైన పాత్రగా చేయడానికి కొన్ని సందర్భాల్లో కష్టాలు పెడతాడు.
కష్టాలు ఎందుకు వస్తాయంటే నిన్ను గొప్ప చేయడానికంట. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు వస్తాయమ్మా? గొప్ప చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకొని పోవడానికి కొన్ని సందర్భాల్లో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు నీవు ఇలా ప్రార్థన చేయకూడదు, దేవుడా ఈ కష్టాల నుండి మమ్మల్ని గడ్డెక్కియండి ప్రభా, దేవుడా ఈ కష్టాల నుండి మమ్మల్ని తప్పించండి ప్రభా అని ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. నిజమైన క్రైస్తవులు అలా చెయ్యకూడదు. నేను ఎప్పుడు సంఘానికి చెప్తూ ఉంటా, నిజమైన క్రైస్తవులు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేయొద్దు. మీరేం కానీ చేయాలంటే, దేవా ఈ కష్టం నువ్వే పెట్టినట్లయితే దీనిని జయించే శక్తి నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఇంకోటి అడగాల దేవుణ్ణి, దేవుడా ఇది ఒకవేళ సైతాను పెట్టిన పరీక్షలైతే, సైతాను శోధనలైతే వాణ్ణి చితక త్రొక్కే శక్తిని నాకు దయచేయండి అని ప్రార్థన చేయాలి. సైతాను శోధన అయితే ఏం చేయాలి? చితక త్రొక్కే శక్తిని నాకు ఇవ్వండి, వాటి నుండి విడుదల నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయి. దేవా ఇవి నువ్వే పెట్టిన పరీక్షలైతే ఎలా జయించాలో నాకు నేర్పండి అని ప్రార్థన చేయాలి. శ్రమలు కొన్ని సందర్భాల్లో దేవుడే పెట్టిన మనల్ని సువర్ణంగా మార్చడానికి దేవుడు కొన్ని సందర్భాలు శ్రమలు పెడతాడు. అది గమనించకుండా తొందరపడి నిర్ణయం తీసుకుంది నయోమి. ఎన్నో శ్రమలు తెచ్చుకుంది, ఇబ్బందులు పాలైపోయింది. ఆశీర్వాదము లేని ఆ ప్రాంతంలో, దేవుని కాపుదల లేనటువంటి ఆ ప్రాంతంలో ఎంతో తిప్పులు పడింది. ఒకరోజు తప్పు తెలుసుకుంది, ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. మరలా ఆ బిడ్డకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మరలా ఆ బిడ్డకు చేదు జీవితాన్ని, చేదు అనుభవాలను తీసివేసి మధురకరమైన జీవితాన్ని మరలా దేవుడు అనుగ్రహించారు. అలాంటి మధురమైన జీవితం మీకు కావాలా వద్దా? కావాలి అంటే నయోమి ఏ రీతిగా తప్పు తెలుసుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చిందో మనం కూడా ఏం చేయాలి? చెప్పాలి. ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, దేవా తప్పు చేశానయ్యా, నన్ను మన్నించు దేవా, నన్ను రక్షించు దేవా, ఈ కష్టాలలో నుండి నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ కష్టాలలో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి, ఆ శోధనలో నుండి మనల్ని తప్పించి క్షేమకరమైన జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. చాలాసార్లు మీరు కూడా సాక్ష్యం చెప్తూ ఉంటారు, అయ్యా నేను ఎట్లుండే వ్యక్తినయ్యా, దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు కష్టాల్లో నుండి దేవుడు నన్ను రక్షించాడయ్యా, నన్ను తప్పించాడయ్యా అని ఎంతోమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. దేవుని పాదాల దగ్గరకు వచ్చినందుకే కదా అవన్నీ శ్రమలన్నీ దేవుడు మనకు తీసేసింది. దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడే ఇవన్నీ గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అందుకే మన జీవితంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, కష్టాలు సహజమే, ఇబ్బందులు కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆ శ్రమలు ఎందుకు వచ్చాయి, ఏ తప్పు చేసినందుకు వచ్చాయి అని ఆలోచన చేసి, ఒకవేళ నీ తప్పును బట్టి ఆ శ్రమలు వస్తే క్షమాపణ పొందుకుని, దేవా నన్ను క్షమించని అడిగితే దేవుడు క్షమిస్తాడు, శ్రమల్లో నుండి రక్షిస్తాడు. అలాంటి గొప్ప జీవితం మీరు కూడా పొందుకోవాలని, మార్పు కలిగిన జీవితంలోనికి మీరు రావాలని, మధురమైన జీవితం మీకు నిత్యము ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునగాక. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారులారా, మీ జీవితంలో కూడా ఒకవేళ చేదు అనుభవాలు ఉన్నట్లయితే, చీకటికరమైనటువంటి జీవితం మీకు కూడా ఉన్నట్లయితే, మేము కూడా ఎన్నో కష్టాల్లో ఉన్నాం, తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాం, ఇంకా లేనిపోని కష్టాలు తెచ్చుకున్నాం అని అనుకున్నట్లయితే, బిడ్లారా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారులా నేను మీతో చెప్తున్నాను, ఆ శోధనలో నుండి తప్పించేది దేవుడే. ఒకసారి ప్రభు పాదాల దగ్గరికి రా, దేవుణ్ణి ఖచ్చితంగా అడుగు, ఖచ్చితంగా దేవుడు మీ పట్ల గొప్ప అద్భుతం చేస్తారు. రండి మనమంతా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవ, నమ్మదగిన తండ్రి, గొప్ప దేవ,
గొప్ప రాజా నీకు స్తోత్రం. బలపరచండి, భద్రపరచండి, దీవించండి నాయన. ప్రభా కుడి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. నైనా నయోమి జీవితం ప్రభా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నందుకు ఎలాంటి చేదు అనుభవాలు అనుభవించిందో, ఎలా మరలా మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఆశీర్వదించబడిందో, ఆ రీతిగానే దేవా చేదు అనుభవాలలో నుండి ఆశీర్వాదకరమైన మధురమైన అనుభవంలోనికి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, బలపరచండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి గొప్ప చేయండి, గొప్ప చేయండి. మాట్లాడండి, స్వస్థపరచండి, వారికి ధైర్యమును దయచేయండి, ధైర్యమును దయచేయండి, ధైర్యమును దయచేయండి, ధైర్యమును దయచేయండి, ధైర్యమును దయచేయండి, ధైర్యమును దయచేయండి. ప్రభా ఇప్పుడే తాకండి నాయన, ఇప్పుడే తాకండి దేవా, ఇప్పుడే తాకండి దేవా. నీ కృప చూపించండి ప్రభా. ఇదిగో నీ కృప చూపించండి నాయన. నీ బలమైన హస్తాలతో ముట్టండి దేవా, ముట్టండి నాయన, ముట్టండి నాయన. చేదు జీవితాన్ని తొలగించండి ప్రభా. మార్పు కలిగిన జీవితాన్ని, మధురమైన జీవితాన్ని అబిడలకు దయచేయండి ప్రభా. స్తోత్రం అయా, నీకు స్తోత్రం. నీ కృప చూపించండి, బలపరిచి భద్రపరచమని దీవించి ఆశీర్వదించి అభిషేకాన్ని ప్రతి ఒక్కరిని దీవించి గొప్ప చేయమని యేసు నామములో అడుగుచి వేడుకొనిచున్నాను తండ్రి.